ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా నర్మద అయితే వాళ్ళ నాన్న పుట్టినరోజుకి తను విష్ చేయలేకపోతున్నానని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అలాగే సాగర్ అయితే నర్మద పక్కన కూర్చుని, చూడు నర్మద, నువ్వు బాధపడ్డం నాకు అస్సలు ఇష్టం లేదు. చూడు, నువ్వు మీ నాన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి, అంతే కదా. రేపు నేను నువ్వు కలిసి మీ పుట్టింటికి వెళ్దాం. అక్కడ మీ నాన్నగారికి నువ్వు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తావు, సరేనా అని చెప్పి ఇక సాగర్ అంటుంటే ఒక్కసారిగా నర్మద అయితే చాలా సంతోషిస్తుంది. సాగర్, నువ్వు చెప్పేది నిజమా అని అడగడంతో ఇక సాగర్, అవును అవును నర్మద, నేను చెప్పింది నిజం. నువ్వు మీ నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నావు, సరేనా అని చెప్పి ఇక సాగర్ అయితే నర్మదని ఓదార్చి అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్తాడు. ఇదంతా చూసిన శ్రీవల్లి, ఏంటి ఈ నర్మదా సెల్లయ్య వాళ్ళ నాన్నది పుట్టినరోజా? రేపెళ్ళి ఈవిడ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు చేస్తుందా? ఆయనకి పుట్టినరోజు వేడుకలు చేస్తుందా? ఒకవేళ వాళ్ళు ఈ నర్మదని చూడగానే కరిగిపోయి కూతుర్ని దగ్గరకు తీసుకుంటే ఆ తర్వాత వాళ్ళు కూడా ఈ ఇంటికి రావడం మొదలు పెడతారు. ఇక ఈ ఇంట్లో నాకున్న వాల్యూ పడిపోతుంది. లేదు వీళ్ళక్కడికి వెళ్ళకుండా చెయ్యాలి అని చెప్పి ఇక శ్రీవల్లి తన మనసులో అనుకుని అక్కడి నుంచి లోపలికైతే వెళ్తుంది. ఇక ఇటు చూస్తే ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరు కూడా చదువుకుంటూ ఉంటారు. అలా చదువుకుంటున్నప్పుడు ధీరజ్ అయితే అలా ప్రేమ ఒడిలో తల పెట్టుకుని నిద్రపోతాడు. ఇక ప్రేమ అయితే ధీరజ్ తల నిమురుతూ, పాపం పగలంతా డెలివరీస్ ఇచ్చి అలసిపోయాడు, అందుకే ఆదమర్చి నిద్రపోతున్నాడు, నిద్రలో కూడా ఎంత ముద్దుగా ఉన్నాడో అని చెప్పి ఇక ప్రేమ అయితే తను కూడా చదవటం మానేసి ధీరజ్ని చూస్తూ తను కూడా ధీరజ్ మీద నిద్రపోతుంది. ఇక ఉదయాన్నే అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళుండగా ఒక్కసారిగా ధీరజ్ ప్రేమలని అట్లాంటి పొజిషన్లో చూసి ఇంకా నర్మద అయితే గబగబా పరిగెత్తుకుంటూ, అత్తయ్య ఒక్కసారి ఇలా రండి అని చెప్పి ఇక వేదవతిని అయితే తీసుకొస్తుంది. వేదవతితో పాటు శ్రీవల్లి ఇక మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా వస్తారు. ఇంతలో తిరుపతి కూడా అక్కడికి వస్తాడు. రేయ్ అల్లుడు, మొన్నేమో ఏకంగా రోడ్డు మీదే రొమాన్స్ చేసుకున్నారు, ఇప్పుడేమో ఇట్లా అందరూ చూసేలాగా ఆరు బయట నిద్రపోతున్నారు. ఏంట్రా ఇదంతా? బెడ్రూమ్లో చేసుకోవాల్సినవి మీరు ఇలా ఆరు బయట చేసుకుంటున్నారు అని చెప్పి తిరుపతి కంగారు పడుతూ అందరూ చూస్తుండగా, రేయ్ అల్లుడు లేవరా అని అంటుంటే, అబ్బా ఆగు మామ, కాసేపు పడుకోనివ్వు, అసలు ఎంత మంచి నిద్ర తెలుసా అని చెప్పి ఇక ధీరజ్ అయితే మరింత హాయిగా నిద్రపోతుంటాడు. అలాగే పక్కనున్న నర్మద ప్రేమని లేపుతూ, ప్రేమ లే, ఇవాళ ఎగ్జామ్ అన్నావు, త్వరగా లేవాలన్నావు అని అంటుంటే, అబ్బా ఆగక, రాత్రంతా చదివి బాగా అలసిపోయాను, కాసేపు పడుకుంటానులే, ఏం కాదులే అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటుంది. ఇద్దరు కూడా ఎవరు లేపినా సరే లేవకుండా ఒకరి మీద ఒకరు హాయిగా నిద్రపోతూ ఉంటారు. ఇక వెంటనే వేదవతి మాత్రం వాళ్ళిద్దరిని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఇదంతా చూసిన శ్రీవల్లి, ఏంటివిడ కొడుకుని కోడల్ని చూసి తెగ మురిసిపోతుంది, ఇట్లాగే కంటిన్యూ అయితే ఇక ఈ ఇంట్లో నాకు ఉన్న స్థానం పోతుంది అని చెప్పి ఇక శ్రీవల్లి లోపల నుంచి నీళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద చిమ్మపోతుంది. వెంటనే వేదవతి, ఓయ్ ఏంటమ్మా ఇదంతా? వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతుంటే వాళ్ళని లేపడానికి మరి ఇట్లా చేస్తున్నావేంటి అని అడుగుతుంటే ఇక శ్రీవల్లి, అదేంటత్తయ్య గారు, నేనేమన్నా వాళ్ళని కావాలని లేపుతున్నానా? వీళ్ళిద్దరికీ ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయని నిన్న నర్మదా సెల్లై అలాగే ప్రేమ సెల్లై మాట్లాడుకుంటుంటే విన్నాను. మరి ఇలా వీళ్ళు ఆదమర్చి నిద్రపోతే ఎగ్జామ్కి లేటుగా వెళ్తే పరీక్ష రాయించకుండానే వెనక్కి పంపించేస్తారు, సంవత్సరం అంతా కష్టపడిందంతా వృధా అయిపోతుంది అని చెప్పి ఇక వెంటనే శ్రీవల్లి తన చేతిలో ఉన్న నీళ్ళని వాళ్ళిద్దరి మీద పోస్తుంది. ఒక్కసారిగా ఇద్దరు కూడా ఉలిక్కి పడి లేస్తారు. అలా ధీరజ్ అలాగే ప్రేమ ఒకరినొకరు చూసుకుని సిగ్గుపడతారు. ఇక ప్రేమ అయితే నర్మద వెనకల్లి దాక్కుని ఉంటుంది. నర్మద, ఏంటి ప్రేమ పడిపోయినట్టున్నావు అని అంటుంటే, అవును పూర్తిగా పడిపోయాను అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ మైకంలో మాట్లాడుతూ ఉంటుంది. ధీరజ్ దగ్గరికి వెళ్ళి ఇక తిరుపతి అయితే, ఏంటల్లుడు
మా అమ్మాయి ఒడిలో అంత ఆదమర్చి నిద్రపోతున్నావు అని అంటూ ఉంటే ఇక ధీరజ్ నన్నేం చేయమంటావు? రాత్ర ఎప్పుడు నిద్రపోయానో కూడా నాకే తెలీదు. కానీ నేను ఆ రాక్షసి ఒళ్ళో పడుకోవడం ఏంటో నాకిప్పటికీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా ధీరజ్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు. ఇక నర్మద, నాకు తెలుసు నువ్వు పడిపోయావని, కానీ నువ్వే బెట్టు చేస్తున్నావు అని చెప్పి ఇక నర్మద ప్రేమని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ మైకంలో నుంచి బయటకొచ్చి, అక్క ఏంటక్క, బాగా చదివి అలసిపోయి అలా పడిపోయాను, అదే నిద్రపోయాను, నువ్వు లేనిపోనివన్నీ ఊహించుకో మాకు అని అనుకుంటూ ఇక ప్రేమ కూడా లోపలికి పరిగెడుతుంది. ఇదంతా చూసిన వేదవతి అయితే తెగ సంబరపడిపోతుంది. నర్మద అయితే, చూసారా అత్తయ్య, ఇద్దరు ఒకరికొకరు ఎట్లా సర్ది చెప్పుకుంటున్నారో, ఈరోజు ఇలా, రేపు ఇంకొకలా. ఇంకా వీళ్ళిద్దరి గురించి మీరు ఎక్కువగా ఆలోచించి భయపడనక్కర్లేదు. వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ మొదలైపోయింది అని చెప్పి ఇక నర్మద అయితే మాట్లాడుతుంది. నర్మద మాటలకి వేదవతి మరింత సంబరపడిపోతుంది. వల్లి అయితే చూస్తుందంతా చాలా కోపం తెచ్చుకొని, అసలు ఏంటి వీళ్ళందరూ నేనున్నానని పట్టించుకోకుండానే వీళ్ళకి వీళ్ళే మాట్లాడేసుకుంటున్నారు, నాకేం చెప్పరా అన్నట్టుగా వల్లి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే, అత్తయ్య గారు అని చెప్పి ఇక వేదవతిని సైగ చేయడంతో వేదవతి, చూడమ్మాయి వల్లి, లోపల కాయగూరలు కట్ చేయమన్నాను, చేసావా? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని చెప్పి వేదవతి అయితే కావాలని వల్లిని లోపలికి వెళ్ళిపోమని చెప్తుంది. ఇక ధీరజ్ అలాగే ప్రేమ ఎగ్జామ్కి బయలుదేరతారు. అలాగే ఇక్కడ సాగర్ అయితే నర్మద దగ్గరకు వచ్చి, నర్మదా ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు, మర్చిపోయావా? ఈరోజు మీ నాన్నగారి పుట్టినరోజు, ఆయన వేడుకల్ని మనమే చేయాలి. అలాగే ఈరోజు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి, పద బయలుదేరు అని చెప్పి ఇక నర్మదని తీసుకుని అక్కడి నుంచి సాగర్ బయలుదేరుతుంటే ఇంతలో రామరాజు సాగర్ని పిలుస్తాడు. ఒక్కసారిగా సాగర్, అయ్ బాబోయ్, ఈ టైగర్ ఏంటి ఇప్పుడు పిలిచాడు అన్నట్టుగా ఇక సాగర్ నాన్న అని అంటుంటే, రే సాగర్, అర్జెంటుగా లోడ్ ఎక్కించాలి. చూడమ్మా, ఈరోజు నువ్వు ఏమనుకోద్దు, కాస్త ఆటోలో వెళ్ళు. మన తిరుపతికి చెప్పాను, ఆల్రెడీ ఆటో ఇంటి ముందే ఉంది. ఆటో వాడు జాగ్రత్తగా నిన్ను తీసుకెళ్ళి ఆఫీస్లో డ్రాప్ చేస్తాడు. దిగగానే నువ్వు కాల్ చేయమ్మా అని చెప్పి ఇక రామరాజు అయితే నర్మదకి నచ్చ చెప్తాడు. నర్మద కూడా సరే అన్నట్టుగా తల ఊపుతూ సాగర్ వైపు చూస్తుంది. ఇక సాగర్ అయితే, అయ్యో నర్మదా అని చెప్పి తన మనసులో అనుకుంటూ రామరాజు వైపు చూస్తుంటే, రేయ్ ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు, చెప్పానుగా త్వరగా లోడెక్కించాలి, వెళ్ళు నువ్వు మిల్లు దగ్గరికి అని చెప్పి ఇక రామరాజు అయితే తాళాలని సాగర్ చేతికి ఇస్తుంటే సాగర్, ఇదేంటి ఈరోజు నర్మద వల్ల పుట్టింటికి వెళ్ళాలి అనుకుంటే నాన్నేంటి ఇట్లా చేశారు, ఇప్పుడు నాన్నకేం చెప్పను అని చెప్పి ఇక సాగర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఇదంతా చూసిన శ్రీవల్లి అయితే తెగ సంబరపడిపోతుంది. ఎందుకంటే రామరాజు లోడ్ వస్తుంది, అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి టిఫిన్ కూడా తినకుండా వెళ్తుండా రామరాజుని ఆపి శ్రీవల్లి అయితే, మావయ్య గారండి, మీరేమన్నా చిన్నవాళ్ళ ఏంటి, మీ వయసుకి మీరు టయానికి తినాలి, అలాగే రెస్ట్ తీసుకోవాలి, ఇట్లా వయసుకు మించి ఎక్కువ పనులు చేస్తే మీ ఆరోగ్యం ఏం కావాలి, మీరు మంచిగా ఉంటేనే కదా ఈ ఇల్లు మంచిగా ఉంటుంది అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే రామరాజుతో అనడంతో, రామరాజు చూడమ్మా వల్లి, నీకులాగా ఇక్కడ ఎవ్వరూ ఆలోచించట్లేదు, కానీ అక్కడ లోడ్ వస్తుంది, నేను వెళ్ళి ఆ లోడ్ని దగ్గరుండి దింపించాలి అని అంటుంటే, అయ్యో మావయ్య గారండి, సాగర్ మరిది గారికి అంతా తెలుసు, ఆయన్ని పంపిస్తే అన్నీ ఆయనే చూసుకుంటారు కదా అని చెప్పడంతో, అది కాదమ్మా, వాడు పాపం ఆ అమ్మాయిని ఆఫీస్లో డ్రాప్ చేయాలి కదా, మరి ఇప్పుడు ఉన్న పలంగా వెళ్ళమంటే మళ్ళీ ఆ అమ్మాయి బాధపడుతుంది అని అంటుంటే, అయ్యో మావయ్య గారు, మీరు ఇంత చిన్న విషయానికి అంతలా ఆలోచిస్తారేంటి, నర్మదా సెల్లైని ఆటో బుక్ చేసి ఆటోలో డ్రాప్ చేయమంటే సరిపోతుంది, ఆటో వాడు జాగ్రత్తగా తీసుకెళ్ళి నర్మదా సెల్లైని ఆఫీస్ దగ్గర దింపుతాడు, ఇక సాగర్ మార్తి గారు మిల్లుకెళ్ళి జాగ్రత్తగా లోడు దించుతారు, తర్వాత మీరు నిదానంగా వెళ్ళి అంతా చూసుకోవచ్చు అని చెప్పడంతో ఇక వల్లి ఆ రకంగా సాగర్ని అలాగే నర్మదని
ఇక వాళ్ళ పుట్టింటికి వెళ్లకుండా అయితే ఆపేస్తుంది. ఇక ఇక్కడ చూస్తే ధీరజ్ అలాగే ప్రేమ హడావుడిగా ఇక ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాస్తుంటారు. ధీరజ్ అయితే ప్రేమ వైపు చూస్తూ అమ్మో ఇదేంటి తెగ రాసేస్తుంది, ఇక్కడ చూస్తే పేపర్లో వచ్చే ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ కూడా నాకు తెలీదు, అయ్యో ఇక్కడ ఏం రాయాలి అర్థమైపోయింది, ఈ సంవత్సరం కూడా నేను ఫెయిల్ అయిపోయినట్టే అని ఇక ధీరజ్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే ప్రేమ ఎగ్జామ్ రాస్తూ ధీరజ్ వైపు చూస్తే రే ఎగ్జామ్ పేపర్ చాలా ఈజీగా ఉంది, త్వరగా రాయిరా అని అంటూ ఉంటే ఇక ధీరజ్ ఏంటి ఎగ్జామ్ పేపర్ ఈజీగా ఉందా, అసలు దీనికి మతుండే మాట్లాడుతుందా లేక నిజంగానే ఇది బ్రిలియంట్ స్టూడెంటా అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని చూస్తుంటే రేయ్ నన్ను తర్వాత చదువు ముందు ఎగ్జామ్ రాయ్ అని చెప్పి తను రాసిన ఒక పేపర్ని ధీరజ్కి చూపిస్తుంది. ఇక ధీరజ్ అయితే నర్మదా పేపర్ని చూసి రాయడం మొదలు పెడతాడు. ఇంతలో సార్ అయితే వాళ్ళిద్దరిని గమనించి ఏయ్ మీ ఇద్దరు ఒకసారి లేవండి, ఒకసారి మీ పేపర్లు ఇలా ఇవ్వండి అని చెప్పి ఇక ధీరజ్ చేతిలో ఉన్న పేపర్ని తీసుకుంటాడు. అలాగే ప్రేమ చేతిలో ఉన్న పేపర్ని తీసుకోవడంతో ఇక ప్రేమ అందులో ధీరజ్ ఐ లవ్ యూ, ధీరజ్ ఐ లవ్ యూ అని చెప్పి ఇక ధీరజ్ పేరుని అక్కడ రామకోటిలాగా రాస్తుంది. ఒక్కసారిగా సార్ ఆ పేపర్ని చూసి షాక్ అయిపోతాడు. అలాగే ధీరజ్ కూడా ఆ పేపర్ని చూసి షాక్ అయిపోతాడు. ఏవమ్మా ఏంటిదంతా, నువ్వు ఎగ్జామ్ రాయడానికి వచ్చావా లేకపోతే ఈ ధీరజ్ అనే వ్యక్తి పేరు రామకోటి రాయడానికి వచ్చావా అని అడగడంతో ఇక ధీరజ్ ఒక్కసారిగా ప్రేమ వైపు షాకింగ్గా చూస్తాడు. ఇక ప్రేమ అయితే సార్ సార్ సారీ సార్ ఏదో అనుకోకుండా అని అంటుంటే ఏంటమ్మా ఇదంతా, అయినా మీ ఇద్దరు ఎగ్జామ్ రాయడానికి వచ్చినట్లేరు, ఎగ్జామ్ హాల్లో ప్రేమించుకోవడానికి వచ్చినట్టుంది, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, మీ వల్ల మిగతా స్టూడెంట్స్ కూడా డిస్టర్బ్ అవుతారు అని చెప్పి ఇక సార్ అయితే వాళ్ళిద్దరిని బయటకు గెంటేస్తుంటాడు. ఇక ప్రేమ అయితే చా ఇదంతా నీ వల్లే అని అంటుంటే అమ్మ మహాతల్లి నీకు నమస్కారం, నువ్వు నా పేరునలా రామకోటిలా రాస్తావని నాకు అస్సలు తెలీదు, నేను పిచ్చోడిని, అది ఆలోచించకుండా ఏకంగా అదే పిచ్చోడ్లాగా నేను కూడా ఎక్కించుకున్నాను, అయినా ఏంటి నువ్వు నా పేరుని అన్నిసార్లు ఎందుకు ఆ పేపర్ మీద రాసావు, ఏ నా మీద నీకు అంత కోపం ఉందా అని చెప్పి ఇక ధీరజ్ కూడా ప్రేమ మనసుని తను ధీరజ్ మీద పెంచుకున్న ప్రేమని అర్థం చేసుకోకుండా దాన్ని కూడా కోపంగా తీసుకుంటాడు. ఇక ప్రేమ అయితే ఛా ఇదేంటి ఇట్లా చేశాను అని చెప్పి ఇక ప్రేమ అనుకుంటూ ఉంటుంది. ధీరజ్ అయితే ఒసై రాక్షసి నీ వల్ల ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయినట్టే ఇక ఈ సంవత్సరం అని అంటుంటే రే ఇది ఇయర్ ఎగ్జామ్ కాదు అర్థమవుతుందిగా, జస్ట్ కాలేజ్ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్స్లో కూడా నువ్వు నన్ను ఇలాగే డిస్టర్బ్ చేస్తే చంపేస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి ప్రేమ కోపంగా వెళ్ళిపోతుంది. ఇక కొంతసేపటికి ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి రే ధీరజ్ ఏంట్రా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను అన్నావు, అసలు తనంటేనే నాకు ఇష్టం లేదు అంటున్నావు, కానీ ప్రేమ నిన్ను ఇంతలా ప్రేమిస్తుంటే ఏంట్రా అస్సలు పట్టించుకోవట్లేదు అని అంటుంటే ఒక్కసారిగా ధీరజ్ రే రే ఊరుకోండ్రా, దాని మెడలో తాళి కట్టానని దాన్ని ప్రేమిస్తున్నానని మీరు మరీ ఎక్కువగా ఊహించుకోకండిరా, కాస్త నోరు మూసుకుని ఉండండి, దానికి నా మీద ఎంతలా కోపం ఉందో ఈరోజు ఎగ్జామ్ హాల్లో అది రాసిన నా పేర్లు చూస్తుంటేనే అర్థమవుతుంది అని చెప్పి ఇక ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఇది ఇలా ఉండగా నర్మద అయితే ఆఫీస్ నుంచి సాగర్కి కాల్ చేస్తుంది. ఇక సాగర్ అయితే ఆ లోడ్ ఎక్కించే పనిలో ఉండడం వల్ల ఇంకా నర్మద కాల్ని అస్సలు పట్టించుకోడు. ఇక కొంతసేపటికి సాగర్ ఫోన్ చూసేసరికి నర్మద మిస్డ్ కాల్స్ చూసి సాగర్ చాలా కంగారు పడుతూ ఇక తిరుపతికి ఆ పనిని అప్పగించి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సాగర్ అయితే నర్మద ఉన్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి నర్మద అక్కడ కనిపించదు. అలాగే తన కొలీగ్స్ని అడగడంతో ఈరోజు వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు కదా, తను వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని చెప్పడంతో అయ్యో నర్మద నేను లేకుండా ఒక్కదానివి ఎందుకు వెళ్ళావు, అక్కడ వాళ్ళని మాటలకి నువ్వెంతగా బాధపడతావో అని చెప్పి ఇక సాగర్ అయితే అక్కడి నుంచి నర్మద వాళ్ళ పుట్టింటికైతే వెళ్తాడు. అప్పటికే నర్మద వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. నర్మదని చూసిన వాళ్ళమ్మ చాలా సంతోషంగా నర్మద వచ్చావా తల్లి,
నిన్ను చూసి ఎన్నాళ్ళైందో, ఇప్పటికా మేము నీకు గుర్తొచ్చాం అని చెప్పి ఇక వాళ్ళ అమ్మ అయితే నర్మదని దగ్గరికి తీసుకుని ప్రేమగా హక్ చేసుకుంటుంది. ఇక నర్మద కూడా అమ్మా అని చెప్పి ఇక నర్మద వాళ్ళ అమ్మని హక్ చేసుకుంటుంది. ఇక ఇంతలో వాళ్ళ నాన్నగారైతే నర్మదని చూసి కోపంగా ఎందుకొచ్చావు అని నిలతీయడంతో ఇక నర్మద వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న హ్యాపీ బర్త్డే నాన్న, నీ పుట్టినరోజుని అందరం కలిసి చాలా సంతోషంగా చేసుకోవాలని ఎంతగానో ఆశపడ్డాను. కానీ మీకు ఈ ఇంటికి ఈ రకంగా దూరం అవుతానని అస్సలు అనుకోలేదు అని అంటుంటే, అదేంటి మాతో పాటు సంతోషంగా గడపాలనుకున్నావా? నువ్వు ఇష్టపడే కదా వాడితో వెళ్ళిపోయింది. మరి వాడి దగ్గర లేని సంతోషం నీకు మా దగ్గర ఎందుకు దొరుకుతుంది? అది లేకే కదా నువ్వు వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి ఏంటి నాటకాలు అని చెప్పి ఇక అతనైతే నర్మద వాళ్ళ నాన్న నర్మదని అవమానిస్తూ ఉంటాడు. అవమానించి నర్మదని తోసైపోతుంటే కరెక్ట్గా సాగర్ వచ్చి నర్మదని పట్టుకుంటాడు. ఇక నర్మద అయితే సాగర్ వైపు చూసి చాలా బాధగా ఏడుస్తూ ఉంటుంది. ఇక సాగర్ అయితే, చూడండి సార్, మీకు ఇష్టం లేకపోతే తనని రావద్దని చెప్పండి, కానీ ఇలా అందరూ చూస్తుండగా తనని మెడ పట్టుకుని గెంటడం ఏమాత్రం కూడా బాగాలేదు అని అంటుంటే, రేయ్ ఏంట్రా నాకే నీతులు చెప్తున్నావా? మర్యాదగా నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుంటే ఇక నర్మద అయితే, నాన్న నన్నేమన్నానండి, ఆయన్ని ఏమైనా అంటే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి ఇక నర్మద మాట్లాడుతూ ఉంటే నర్మద మాటలకి ఇంకా వాళ్ళ నాన్న అయితే మొహం మీద తలుపులు వేస్తాడు. పక్కన ఉన్న వాళ్ళమ్మ, ఏవండి ఏంటండి మీరు చిన్నపిల్లలు, తెలియక తప్పు చేశారు, ఇంకా ఆ తప్పులు పట్టుకుని ఇట్లా పిల్లల మనసుల్ని బాధ పెట్టి ఏం సాధిస్తామండి? మనకి ఒక్కగానొక్క కూతురు, మన కోసం తను ఎంతో సంతోషంగా మనల్ని చూడటానికి వచ్చింది. కానీ మీరు ఇలా అందరూ చూస్తుండగా తనని అవమానించి పంపించడం ఏమాత్రం కూడా బాగాలేదండి, ఏవండి అని చెప్పి ఇక తన భార్య నర్మద వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతూ ఉంటే ఆయన మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు. కానీ తన చేతిలో నర్మద ఇచ్చిన వాచ్ మాత్రం ఉంటుంది. ఆ వాచ్ని చూసుకుని ఆయన చాలా బాధపడతాడు. మనసులో ఎంత బాధ ఉన్నా సరే నిన్ను చూడగానే బాధ మొత్తం పోయింది అమ్మ నర్మద అంటూ దగ్గరికి తీసుకొని నిన్ను నీతో ప్రేమగా మాట్లాడాలని ఉంది. కానీ నువ్వు చేసిన తప్పే నాకు పదే పదే గుర్తొస్తుంది. ఎందుకమ్మా ఇలా చేసావు? అంతా చదువుకున్నావు, ఎంతో కష్టపడి మంచి సంబంధం తీసుకొచ్చాను, కానీ ఆ చదువు లేని వాడికి ఒక రైస్ మిల్లులో పని చేసుకునేవాడిని ఏం చూసి పెళ్లి చేసుకున్నావమ్మా అని చెప్పి ఇక వాళ్ళ నాన్న అయితే నర్మద ఫోటోని చూసి కుమిలిపోతాడు. అలాగే తను తీసుకొచ్చిన వాచ్ని చేతికి పెట్టుకొని చాలా బాధపడతాడు. ఇక నర్మద అయితే ఇంట్లో నుంచి వెళ్తూ విండోలో నుంచి వాళ్ళ నాన్న చేసిందంతా చూసి చాలా సంతోషిస్తుంది. ఆ వాచ్ తన చేతికి పెట్టుకోవడం నర్మద చాలా ఆనందపడుతుంది. సాగర్ నాన్న నేను తీసుకొచ్చిన వాచ్ పెట్టుకున్నారు సాగర్ అని చెబుతుంటే ఇక సాగర్, చూడు నర్మద, ఈరోజు నువ్వు తీసుకొచ్చిన గిఫ్ట్ని ఆయన తీసుకున్నారు, రేపు నిన్ను ఖచ్చితంగా దగ్గరికి తీసుకుంటారు, నిన్ను కూతురిగా మళ్ళీ ఆయన ప్రేమని అందిస్తారు అని చెప్పి ఇక సాగర్ అయితే నర్మదని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంటాడు. అనుకోకుండా చందుని పట్టుకొని ఇక సేట్ అయితే నిలదీస్తూ కనిపిస్తాడు. ఒక్కసారిగా నర్మద అది చూసి, ఏవండి ఒక్కసారి అటు చూడండి, మీ అన్నయ్యలా అనిపిస్తుంది అని అంటుంటే ఇక చందుని చూసిన సాగర్, అవును అక్కడ పెద్దోళ్ళ అనిపిస్తున్నాడు అని చెప్పి ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళేసరికి ఇక చందు అయితే సేటుని పట్టుకొని, సేటు నిజంగానే ఒక్క 2 రోజుల్లో నీ డబ్బు మొత్తం ఇచ్చేస్తాను, దయచేసి ఈ విషయాన్ని ఎవరితో చెప్పద్దు ప్లీజ్ అని చెప్పి ఇక చందు అయితే అతన్ని బ్రతిమలాడుతుంటే, చూడయ్యా నువ్వు రామరాజు కొడుకువని నిన్ను ఎన్ని రోజులు కూడా నువ్వేం చెప్పినా సరే వింటూ వచ్చాను, కానీ నువ్వు రోజుకి డబ్బుల విషయంలో చెప్పే మాటలు వింటుంటే నాకు అస్సలు నమ్మకం కలగట్లేదు, నువ్వు అబద్ధాలు చెబుతున్నావేమో అని నాకు కనిపిస్తుంది. ఇక ఈరోజు సాయంత్రం కల్లా నువ్వు డబ్బు ఏర్పాటు చేయకపోతే నేను రామరాజు గారికి జరిగిందంతా చెప్పేస్తాను అని చెప్పి ఇక సేట్ అయితే చందుకి గట్టి వార్నింగ్ ఇస్తాడు. ఇక చందు అయితే సేటుని బ్రతమలాడుతుంటే సేటు మాత్రం అస్సలు వినిపించుకోడు. ఇంతలో అక్కడికి నర్మద అలాగే ఇక సాగర్ వస్తారు. రేయ్
పెద్దోడా ఏంట్రా ఇదంతా అని అడుగుతూ ఉంటే ఇక చందు ఏం మాట్లాడలేక భయంగా వాళ్ళ వైపు చూస్తాడు. ఏవయ్యా చెప్పింది గుర్తుంది కదా అని చెప్పి ఇక సేటు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా నర్మద బావగారు ఏమైంది, మీరు ఆయన దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి, అది కూడా మామయ్య గారికి తెలియకుండా, అసలు ఏం జరిగింది అని చెప్పి నర్మద అలాగే ఇక సాగర్ చందుని నిలదీస్తుంటారు. ఇంకా చందు మాత్రం ఏం చెప్పాలో అర్థం కాక తనలో తను బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.